హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు దేశవ్యాప్తంగా పెద్ద చర్చ అవుతున్న విషయం జీఎస్టీ 2.0. ప్రధాని నరేంద్ర మోదీ గారు దీన్ని మధ్యతరగతి ప్రజలకు డబుల్ బొనాంజా అని వ్యాఖ్యానించారు. ఏం కొత్తగా వచ్చింది జీఎస్టీ 2.0లో? కొత్త రీఫార్మ్ ప్రకారం రోజు మనం వాడే అవసరమైన వస్తువులపై ట్యాక్స్ తగ్గించబోతున్నారు. కిచెన్ ఐటమ్స్, అన్నం, పప్పు, నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్స్లో వాషింగ్ మెషిన్, ఫ్రిడ్జ్ లాంటి వస్తువులు, మొబైల్ సర్వీసెస్, కొన్ని బేసిక్ బిల్లులు, మరోవైపు ఖరీదైన లగ్జరీ వస్తువులు, ఫ్యాన్సీ కార్లు, కాస్మెటిక్స్, హై అండ్ గాడ్జెట్స్ మీద ట్యాక్స్ పెంచనున్నారు. ప్రధాని మాటల్లో ఈ మార్పులు మధ్యతరగతి కుటుంబాలకు నేరుగా లాభం చేకూరుస్తాయి, వారి ఖర్చులు తగ్గుతాయి. అదే సమయంలో ప్రభుత్వంకి వచ్చే రెవెన్యూ రోడ్లు, ఆరోగ్యం, ఎడ్యుకేషన్ వంటి ప్రాజెక్టులకు ఉపయోగపడుతుంది. ఎందుకు ఇది ముఖ్యం? మధ్యతరగతి ప్రజలు దేశంలో పెద్ద శాతం. వాళ్ళ ఖర్చులు తగ్గితే వారి జీవన ప్రయాణం మెరుగవుతుంది. అదే సమయంలో లగ్జరీ వస్తువులపై ఎక్కువ ట్యాక్స్ వేయడం వల్ల రిచ్ క్లాస్ ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తారు. పబ్లిక్ రియాక్షన్స్. సోషల్ మీడియాలో చాలామంది మధ్యతరగతి ఫ్యామిలీస్ ఇది మంచి నిర్ణయం అంటున్నారు. అయితే కొందరు జీఎస్టీ 2.0 వలన నిజంగా ధరలు తగ్గుతాయా, లేక మార్కెట్లో వేరే సమస్యలు వస్తాయా అని ప్రశ్నిస్తున్నారు. ఇండస్ట్రీ రియాక్షన్స్. బిజినెస్ వర్గాలు చెబుతున్నాయి, ఈ రీఫార్మ్ వల్ల కన్జ్యూమర్ డిమాండ్ పెరుగుతుంది. ఎందుకంటే వస్తువులు చౌకగా దొరికితే మరింత కొనుగోలు చేస్తారు. ఫ్రెండ్స్, జీఎస్టీ 2.0 వల్ల మధ్యతరగతికి రిలీఫ్ వస్తుందనే నమ్మకం ఉంది. ఇది కేవలం ట్యాక్స్ రీఫార్మ్ కాదు, మన ఎకానమీని బలపరిచే ఒక పెద్ద అడుగు. మరి మీరేమంటారు? నిజంగా ఈ కొత్త జీఎస్టీ 2.0 మనకి బెనిఫిట్ ఇస్తుందా? మీ అభిప్రాయాలు కామెంట్స్లో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. సీ యు ఆన్ స్కైప్లైన్ నెట్వర్క్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.